అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన జారీ చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అమలు విషయంలో చుక్కెదురైంది. జన్మతః పౌరసత్వానికి సంబంధించి హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించింది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారతీయులతో పాటు నాన్ అమెరికన్లందరిపైన తీవ్ర ప్రభావాన్ని చూపే ఆర్డర్ అది. తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లోనే దీన్ని పొందుపరిచారంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ పై ఆయన ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. నాన్ అమెరికన్లకు ఆ దేశ గడ్డపై పుట్టిన బిడ్డలకి ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించే విధానం ఇప్పటిది కాదు. 150 సంవత్సరాలుగా ఇది అమల్లో ఉంటూ వస్తోంది. 1868లో 14వ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. తమ దేశ గడ్డపై జన్మించే ప్రతి పిల్లలకి జన్మతః పౌరసత్వం లభిస్తుందని ప్రకటించింది. దీన్ని రద్దు చేస్తామంటూ గతంలోనూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మొత్తానికి నాటి మాటల్ని చేతల్లో చూపించారు. నాన్ అమెరికన్లకు అప్పుడే పుట్టిన పిల్లలకి పౌరసత్వ హక్కును రద్దు చేశారు. అమెరికన్ ఫస్ట్ అనేటువంటి నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమిగ్రేషన్ విధానాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారాయన. నాన్ అమెరికన్లకు పుట్టిన పిల్లలకి జన్మతః పౌరసత్వ హక్కు ఎప్పుడు లభిస్తుందంటే 1 తల్లిదండ్రులు ఏ ఒక్కరైనా అమెరికా పౌరసత్వం ఉండాలి. 2 చట్టపరమైన శాశ్వత చిరునామా ఉండాలి. 3 అమెరికా మిలిటరీలో సభ్యుడైనా అయి ఉండాలి. దీన్ని అమలు చేయడంలో రాజ్యాంగబద్ధమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం భారతీయ తల్లిదండ్రులకు అమెరికా జన్మించిన పిల్లలు H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ లేదంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా అమెరికా పౌరసత్వాన్ని పొందుతారు. కొత్త నిబంధనల ప్రకారం తల్లిదండ్రుల్లో ఒకరికి అమెరికా పౌరసత్వం ఉండాలి లేదా శాశ్వత నివాసి అయి ఉండాలి. అలాంటి దంపతులకు జన్మించిన పిల్లలు మాత్రమే పౌరసత్వం పొందుతారు. దీన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఒరెగాన్ రాష్ట్రాలు న్యాయ పోరాటానికి దిగాయి. నాన్ అమెరికన్ అసోసియేట్లు సైతం కోర్టుకెక్కాయి. డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టుల్లో పిటిషన్స్ దాఖలు చేశాయి. వాటన్నిటినీ కూడా ఆయా న్యాయస్థానాలు విచారణకు స్వీకరించాయి. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై తాజాగా సియాటల్ ఫెడరల్ కోర్టు నిలిపివేత ఆదేశాలను ఇచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కాగెనార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించారు. అలాగే యథేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టయిందని పేర్కొన్నారు. న్యాయ నిపుణులు ఎవరు కూడా దీన్ని సమర్థించబోరని, రాజ్యాంగ ఉల్లంఘన చర్యగా పరిగణించొచ్చని వ్యాఖ్యానించారు. జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని రాజ్యాంగబద్ధమైనదని ఏ ఒక్కరు కూడా సమర్థించలేరని న్యాయమూర్తి చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధమైనదేనంటూ బార్ మెంబర్స్ ఎలా చెప్పగలరో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ఈ ఆర్డర్ తనని కదిలించి వేసిందని పేర్కొన్నారు. నిలిపివేత ఉత్తర్వులు తాత్కాలికమే, 14 రోజుల పాటు అమలులో ఉంటాయి. ఈలోగా దీనికి సంబంధించిన సంతృప్తికర వివరణను పొందుపరుస్తూ ప్రభుత్వం న్యాయస్థానంలో కౌంటర్ పిటిషన్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది లేదా రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది.